నా పేరు సోమురత్నం, మాది బట్వాన్పల్లి. నిన్న మా పాపకు ఆరోగ్యం మంచిగా లేకుండా ఉండడంతో లిటిల్ స్టార్ హాస్పిటల్ బెల్లంపల్లి బస్సులో ఉంటుంది. ఆ హాస్పిటల్లో మా భార్య, మా అమ్మ, మేము అందరం కలిసి ట్రీట్మెంట్ కోసం అనేసి వాళ్ళని పూర్తిగా నమ్మి వాళ్ళ హాస్పిటల్కి మేము అడ్మిట్ అయినాం. పోయిన తర్వాత ఏమైంది అని అంటే, ట్రీట్మెంట్ జరిగింది ఒకటి, వాళ్ళు ఇచ్చిన మందులు ఒకటి, వాళ్ళు అధిక ధరలు తీసుకుంటున్నారు. ఎంఆర్పి ఏదైతే రేటు 87 రూపాయలు ఉంటే దానికంటే అదనంగా 350 రూపాయలు రాసి వాళ్ళు బిల్లులు పే చేయమని చెప్పారు. దాంతో మేము వాళ్ళని అడిగినాము, అసలు మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంది, మీరు తీసుకునే డబ్బులు ఏంది అని అడిగితే ఆ డాక్టర్ ఏమో తప్పైందని చెప్పడం జరిగింది. వాళ్ళ భార్య ఏమో నోటికి వచ్చినట్టు నోటి దుర్స్థానంతో మాట్లాడి, మీ జాతరలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళని తెచ్చుకోపో, 100 మందికైనా నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా, డబ్బులు కట్టే స్తోమత లేకపోతే మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పారు. అయితే డిశ్చార్జ్ చేసే టైంలో డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసి ఏ టైంకు ఏ మందు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతెంత డోసు వాడాలి అనేది ఒక పేపర్ మీద డాక్టర్ చిట్టి మీద రాసిస్తారు. అట్లాంటిది ఏం రాసి ఇవ్వలేదు. రాసి ఇవ్వమని మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, హైదరాబాద్కి వెళ్ళి మీరు అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మాత్రం రాసిస్తారు, మా హాస్పిటల్లో మాత్రం రాసియ్యరు, మేము ఇంతే రాసిస్తాం, మీరు దిక్కున్న కాడ చెప్పుకోపోర్రి అని మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే మంచిర్యాల జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ల ఈ అదనపు బిల్లులు వసూలు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలనేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దీని ద్వారా పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడంతో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పేదలను అడ్డగోలుగా దోచుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని మీద మీరు తక్షణమే చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాం.